విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఎంఎస్సి చదివిన మా అమ్మకి సైంటిస్ట్ అవ్వాలనే కోరిక బాగా ఉండేదట. మా నాన్నని ఒప్పించి రీసెర్చ్లో చేరినా కూడా పెళ్ళైన కొన్నేళ్లకే మా అక్కయ్య పుట్టడంతో ఇల్లు, పాప, చదువు అనే 3 విషయాల్ని సమన్వయం చేసుకోవటం చాలా కష్టమైపోయిందట. మీ ఆయన పెద్ద ఇంజనీరు, మంచి ఉద్యోగమే కదా, ఒక్కరి జీతం చాలదా అని ఒకరంటే, మరికొంతమంది ఏం తల్లి మనసమ్మ, పాపని వదిలి ఎలా రీసెర్చ్ అంటూ వెళ్ళగలుగుతున్నావు అని మరొకరు అనేవాళ్లట. పాపాయిని చూసుకునే వాళ్ళెవరూ లేక, పని వాళ్లపై పూర్తిగా వదిలేయలేక చాలా మానసిక ఒత్తిడికి లోనైందట మా అమ్మ. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం. ప్రతిరోజు పసందైన రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి ఉమా గారు గెస్ట్ గా వచ్చారు. మరి ఉమా గారు ఈ రోజు ఒక కొత్త వంటకాన్ని మనందరికీ పరిచయం చేస్తానంటున్నారు. అదేంటో ఉమా గారు అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉమా గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం ఉమా గారు. నమస్కారం. ఉమా గారు ఎక్కడి నుంచి వచ్చారు? తణుకు నుంచి వచ్చామండి. తణుకు నుంచి వచ్చారు. సో వంటల సందడిలో సందడి చేయడానికి తణుకు నుంచి వచ్చారు. మరి ఈ రోజు వంటల సందడిలో ఏ వంటకాన్ని చూపించబోతున్నారు? మేము ఆలు టిక్కీ రగడాన్ని చేస్తున్నాను. ఆలు టిక్కీ రగడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆలు, టమాటా ప్యూరీ, పుదీనా, బఠానీ, కొత్తిమీర, కారం, ఆనియన్స్, జీరా, టమాటా సాస్, సాల్ట్, గరం మసాలా, బ్రెడ్ అండ్ ఆయిల్. సో ఆలు టిక్కీ రగడాకి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు కదా. సో చేసి చూపిస్తారు ఎలా? తప్పుకుంటారండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, ఈ స్టవ్ వెలిగించడం అయితే కామన్ కదండి. అవును. ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఓకే. జీరా, ఇప్పుడు ఆనియన్ వేద్దామండి. టమాటా ప్యూరీ యాడ్ చేద్దాం. ఓకే. ఇది టమాటా ప్యూరీ వచ్చి టమాటాలు ఒకసారి బాయిల్ చేసేసి పైన తీసేసి పీల్ చేసేసి మిక్సీ చేయడం, గ్రైండ్ చేయడం. ఓకే, టమాటా గ్రేవీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కారం, సాల్ట్, ఒకసారి కలిపినాక ఉడికించిన బఠానీ. ఓకే. ఉడికించిన బఠానీ కూడా వేస్తాం. ఓకే. సో టొమాటో ప్యూరీ దగ్గర పడిపోయింది. బఠానీ అంతా కొద్దిగా వేసి కొద్దిగా స్మాష్ చేస్తే ఇలా సరిపోతుంది. లాస్ట్ లో గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసి షుగర్ బౌల్ ఇస్తారా? ఓకే. ఫస్ట్ ఆలు వేయాలని ఆల్రెడీ ఉడికించేసి తీసుకొచ్చేసాను. ఆలుని కొద్దిగా స్మాష్ చేసి వాటర్ ఇస్తారా? కొద్దిగా బౌల్లో కావాలి. ఇప్పుడు ఇందులో బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసి అవి తడిపేసి గట్టిగా పిండేసి వాటర్ కొద్దిగా వండుకుంటాం. మళ్ళీ లూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి టైట్ గానే పిండేసి ఇందులో మిక్స్ చేయాలి. ఒకసారి జస్ట్ ఇలా అనేసి సరిపోతుంది. ఆ వాటర్ అంతా తీసేసి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కారం వేయాలండి. సాల్ట్, కొద్దిగా గరం మసాలా, నెక్స్ట్ కొద్దిగా పుదీనా, ఓకే, కొత్తిమీర, ఓకే. సో బాగా ముద్దలా చేసేయాలండి. చేసేయాలండి.
ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇది ఓకే, సో మీరు అన్నట్టుగానే బాగా బాగా ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా తడి చేసుకొని వాటర్తో ఈ స్టఫింగ్ పెట్టుకుందాం. ఓకే, ఫిల్అప్ చేసుకుందాం. ఇలా పాన్ పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి ఓకే డీప్ ఫ్రైకి ఆయిల్ వేద్దామని. సో మీకు ఇది స్టఫింగ్ కి కావాలి, Stuffing కి కావాలి. బౌల్లోకి తీసేస్తాను. ఓకే అండి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ ఇందులో ఫిల్ చేసుకుందాం. ఓకే, ఇలా ఫిల్ చేసుకొని కవర్ చేసుకొని టిక్యాస్ లాగా రెడీ చేసుకో. సో రౌండ్ గా రౌండ్ గా కొద్దిగా ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో అన్ని మొత్తం లోపల అలా స్టఫింగ్ రెడీ చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రై. సో అన్ని రెడీ అయిపోయాయి కదండి. అవునండి. ఓకే ఉమ్మగారు, ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. అవునండి. తీసేద్దాం. సో బ్రౌన్ కలర్ వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకుందాం అండి. ఇప్పుడు టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఆలు టిక్కియా రగడ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో. డెఫినెట్ గా చూడడానికి అయితే భలే బాగున్నాయి. చూసారు కదండి, ఉమా గారు వేడివేడిగా ఆలు టిక్కా రగడ తయారు చేసేసారు కదా. మరి దీన్ని రుచి చూడడానికి ముందు ఆలు టిక్కా రగడాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలు టిక్కా రగడాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన బఠానీ, పుదీనా, టొమాటో సాస్, ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా, జీలకర్ర, టొమాటో ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, నూనె. ఆలు టిక్కా రగడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసి ఇది కూడా బాగా దగ్గర పడిన తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన బఠానీలు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఎడ్జెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తడి చేసి నీరు పిండేసి ఉడికించిన బంగాళదుంప ముక్కల్లో ఇవి కూడా వేసి ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇందులో ముందుగా చేసుకున్న కర్రీని స్టఫ్ చేసి రౌండ్ గా చేసి టిక్కాల మాదిరిగా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఆలు టిక్కా రగడ సిద్ధం. చూసారు కదండి, ఆలు టిక్కా రగడకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చింది. చూడ్డానికి భలే బాగున్నాయండి, రౌండ్ గా క్రిస్పీగా ఇలా కట్ చేస్తుంటేనే బాగున్నాయండి, క్రిస్పీగా. మీరు చెప్పినట్టుగానే చూడడానికి రౌండ్ గా బాగున్నాయండి అన్నాను, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. అవునండి. సో మరి ఇంత చక్కటి వంటకాన్ని తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు సఖి వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో ఉమా గారు ఆలు టిక్కా రగడ తయారు చేసి చూపించారు కదా. మరి ఇలాంటి విభిన్నమైన స్నాక్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా చాలా వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. సఖి వంటల సందడి చూసినప్పుడల్లా అయ్యో ఇలాంటి చక్కటి వంటకం నాకు కూడా చేయాలనిపిస్తుంది, వంటల సందడి కార్యక్రమానికి నేను కూడా వెళ్ళి సఖులందరికీ వంటకాన్ని చూపించాలనుందే అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఉమ్మగారు స్టార్టింగ్ లో అలాగే అనుకున్నారు. కాబట్టి మరి మీరు ఈ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలు సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023556540. వెంటనే ఈ నెంబర్ కి డయల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. మీకు తెలిసిన వంటకాలని సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదండి, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.